నేను జిఆర్ మహర్షి. రాజకీయాలకి రక్త సంబంధాలు, బంధుత్వాలు, నా అనేది ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే పవరు, డబ్బు ఇవి రెండు కూడా ఏమిటి, వాటికి ఎలాంటి విచక్షణ ఉండదు. అంటే మహాభారతం నుంచి రామాయణం వరకు మనం ఎన్నో చూసాము, ఎన్నో చదివాము. రాజకీయాల్లో అన్నదమ్ముల కొట్లాటే మహాభారతం. సొంతం వాళ్ళు రక్త సంబంధీకులు, అన్నదమ్ముల పిల్లలే అధికారం కోసం కురుక్షేత్ర యుద్ధాన్నే చేశారు. రామాయణంలో వాలి సుగ్రీవులు సొంత అన్నదమ్ములు, రాజ్యాధికారం. ఇక్కడ ఎవరు దుర్మార్గుడు, ఎవరు మంచివాడు అనేది నేను చెప్పడం లేదు. ఊరికే రాజకీయాలు ఎలా ఉన్నాయి ఒక పౌరాణిక కాలం నుంచి, పురాణాల కాలం నుంచి అనేది ఒకటే చెప్తున్నా. వాలి సుగ్రీవులు యుద్ధం చేశారు. విభీషణుడు అన్నకు వ్యతిరేకంగా వచ్చి శ్రీరామచంద్రుడికి సాయం చేసి రావణాసురుడిని సంహరించాడు. అదేవిధంగా అటుపక్కన ఉన్నట్టు నటిస్తూ ప్రతిపక్షానికి సాయం చేసే పాత్రలో మనకు శాశ్వతంగా శల్యుడు గుర్తుండిపోతాడు. మహాభారతంలో అతను ఏం చేశాడంటే కర్ణుడిని రథసారథిగా ఉంటూ కర్ణుడిని డిస్కరేజ్ చేయడం, అంటే అంటే సారథి చేయాల్సిన పని ఏమంటే ఎవరి గుర్రాలనైతే నడుపుతున్నాడో అతన్ని యుద్ధ రంగంలో విజయం వైపు తీసుకెళ్లడం అనేది సారథి యొక్క ప్రథమ లక్ష్యం. కానీ అతను ఏం చేశాడంటే కర్ణుడిని ఓడించే ధ్యేయంతో శల్య సారథ్యం చేశాడు. శల్య సారథ్యం అంటే ఏమంటే మనం ఒకవైపున ఉన్నట్టు నటిస్తూ ఇంకోవైపు సాయం చేయడం. ఇప్పుడు ఆధునిక కురుక్షేత్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి బంధుత్వాలు, రక్త సంబంధాలు అన్నీ అటు ఇటు నిలబడి కత్తులు దూసుకుంటున్నాయి. మనం మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది వైఎస్ జగన్ అండ్ షర్మిల. షర్మిల గారు, జగన్ గారు ఇద్దరూ కూడా వైసీపీ పార్టీ పెట్టి వాళ్ళిద్దరూ కూడా ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. అన్నగారి విజయం కోసం ఆమె కృషి చేస్తూ అన్న వదిలిన బాణాన్ని నేను అని ప్రచారం చేస్తూ ఆమె పాదయాత్ర ఎలా చేశారో మనకు తెలుసు. సరే, కారణాలు ఏమైతేనేమి మనకు ఇప్పటికీ కూడా కారణాలు స్పష్టంగా తెలియదు. వాళ్ళిద్దరూ ఎందుకు అంత ఇదయింది, రాజకీయాలా లేక ఆర్థిక వ్యవహారాలా అనేది మనకు తెలియదు. కానీ షర్మిల గారు ఈసారి జగన్ ఓటమి లక్ష్యంగా పనిచేయడానికి కాంగ్రెస్ సారథ్యం తీసుకొని ఆమె ఊరూరు తిరుగుతూ తన అన్నని విమర్శిస్తూ, తన అన్నని దారుణంగా ఆరోపిస్తూ తన అన్న మీద ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరి ఆమె లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది జూన్ 4వ తేదీ తెలిసిపోతుంది. ప్రధానంగా కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళైతే మామూలుగా అంటే ఇప్పుడు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆరోపణలు తీవ్రంగా చేస్తూ అతను వేస్టు, అతను మంచివాడు కాదు, ఎవరో కాదు, ముద్రగడ పద్మనాభం గారి కూతురే మా నాన్న మంచివాడు కాదు, మా నాన్న కరెక్ట్ కాదు అన్నట్లు మాట్లాడి ఆమె తిరుగుబాటు బావుట ఎగరవేశారు. సరే, అది వాళ్ళ కుటుంబం, ఆమెకి తండ్రి గారి మీద ఇక్కడంతా మనం బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే దీంట్లో రాజకీయ అభిప్రాయాల కంటే కూడా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ద్వేషాలే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక చాలా తీవ్రమైన రాజకీయ విధానంతో ఇద్దరు వ్యక్తులు విడిపోతే దాన్ని మనము గౌరవించవచ్చు, దాన్ని మనం రాజకీయంగా భావించవచ్చు. కానీ ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, తరిమల నాగిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి వారణాసిలో, బెనారస్లో చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి అభిప్రాయాలు వేరువేరు. సాయుధ విప్లవము, ఇలా మార్క్సిజము, వీటిని నమ్ముకుంటేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి, ప్రజలకు మార్పు వస్తుంది అని విప్లవం వైపు తుపాకీని తీసుకున్న వ్యక్తి తరిమల నాగిరెడ్డి గారు అయితే లేదు, ప్రజాస్వామ్య రాజకీయాలే కరెక్టు, ప్రజాస్వామ్య జీవితంలోనే ఉండాలి, ప్రజల చేతనే ఎన్నుకోబడాలి అన్నట్టుగా ఇటువైపు వచ్చి ఒక రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈయన. తరిమల నాగిరెడ్డి గారు ఒక వ్యక్తిగా, ఒక మార్క్సిస్టుగా, ఒక కమ్యూనిస్టుగా ఎంతో ఉన్నతమైన ఎత్తుకి ఎదిగి ఈ రోజుకి ఆయన చనిపోయి 50 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ప్రజలంతా కూడా ఆయన పేరు గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ బామర్దులైనా సరే రాజకీయ విధానాలే తప్ప వీళ్ళిద్దరికీ ఏదో నీ 5 ఎకరాలు నాకు రాలేదనో, నా 3 ఎకరాలు నీకు రాలేదనో వీళ్ళిద్దరూ ఏం విడిపోలేదు. వీళ్ళిద్దరూ ముఖ్యంగా రాజకీయ విధానాలతోనే డివైడ్ అయినారు. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏమిటంటే రాజకీయ విభేదాలు, రాజకీయ విధానాల పట్ల ఏమిటికి వీళ్ళ వ్యతిరేకత అనేది మనకేం అర్థం కాదు. ఏదో వ్యక్తిగతం. అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఆమె రాజకీయ విధానాలతో వ్యతిరేకిస్తున్నారని మనమేమనుకున్నాం. లేదు, తండ్రి అంటే ఆమెకు ఏదో కోపం ఉంది, తండ్రి అంటే ఏదో ఇష్టం ఉంది, అందుకని ఆమె
మా నాన్న గురించి అని మాట్లాడారు. సరే, అంబటి రాంబాబు గారి అల్లుడు సరే, ఆయన వాళ్ళ కుటుంబంలో ఏవో తగాదాలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారి రాజకీయ విధానాలు ఏమిటి, అంబటి రాంబాబు గారి వల్ల ప్రజలకు మేలు జరుగుతూ ఉందా, చెడ్డ జరుగుతూ ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఆయన అల్లుడికి అది పాయింట్ కాదు. ఆయనకి మామంటే ఏదో కోపం ఉంది, మామంటే ఏదో ఇష్టం ఉంది కాబట్టి మా మామని నమ్మొద్దండి, మా మామ మంచోడు కాదని ఒక బాణం వేశాడు. అదే మామూలుగానే ఇంక దాన్ని అందిపుచ్చుకుంటారు కదా, వ్యతిరేకులందరూ కూడా దాన్ని అందిపుచ్చుకుంటారు. ఇలా రాజకీయంలో రక్త సంబంధానికి ఎలాంటి విలువ లేదు, ఎలాంటి విలువ ఉండదు అనేదానికి ఇంకోటి ఏమిటంటే, ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉంటే ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు రామలక్ష్మణులాగా ఉన్నవాళ్ళే. చాలామంది స్టూడెంట్ లీడర్లుగా ఉన్నప్పుడు చాలామందికి తెలుసు కూడా. వీళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏవో వాళ్ళని విడదీశాయి. అంటే పవర్కు సంబంధించో ప్రయోజనాలకు సంబంధించో కారణాలు ఏమైతేనే వాళ్ళిద్దరిని విడదీశాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బద్ధ శత్రువుల్లాగా మారిపోయి, అక్కడ విశ్వేశ్వరరెడ్డి ఓటమి మధుసూదన్ రెడ్డికి ముఖ్యంగానే, కాంగ్రెస్లో ఆయన గెలిచేది ఎలాగో లేదు. కాబట్టి ఇలా ఉందన్నమాట. అదేవిధంగా కేశినేని శివ వర్సెస్ కేశినేని నాని, వాళ్ళిద్దరూ అన్నదమ్ములే అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యర్థుల్లాగా నిలబడ్డారు. తమ్ముడు ఒకవైపు, అన్న ఒకవైపు నిలబడ్డారు. మాకేం అన్నదమ్ములకేం మాకేం పెద్ద సంబంధాలు లేవని అంటున్నారు. కానీ సంబంధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ రక్త సంబంధీకులే కదా, ఒకే తల్లికి జన్మించిన వాళ్ళే కదా ఇద్దరు. అలాగే నెల్లూరులో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా మల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి స్వయంగా మేనల్లుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వీళ్ళిద్దరికీ కుటుంబ తగాదాలు కాదు, వీళ్ళిద్దరు మొదటి నుంచి కూడా రాజకీయ ప్రత్యర్థుల్లాగానే ఉంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరూ వేరు. అలాగే ఇంక మనము టెక్కలిలో ఆయన వైసీపీ అభ్యర్థి, ఆయన వైఫ్ ఆయన ప్రత్యర్థిగా నిలబడి మళ్ళీ ఏదో రాజీపడి ఉపసంహరించుకున్నారు. అలా ఎన్నైనా చెప్పచ్చు మనం. చాలా చోట్ల చాలా విషయాలు ఇట్లా అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, అదేవిధంగా సొంత స్వయాన బంధువులు, అంటే బంధువులు అంటే మామూలు ఏదో దూరపు బంధువులు కూడా కాదు. దూరపు బంధువులు అయితే ఏదో రాజకీయాలు వాళ్ళని విడదీశాయి, రాజకీయాల్లో కలిసి ఉండాలని రూల్ ఏమి లేదు అని మనం అనుకుంటాం. కానీ స్వయాన ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా మహాభారతంలోనూ రామాయణంలోనూ విడిపోయారంటే అదేదో పురాతన కాలం అనుకోవడానికి లేదు. అదే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అదే జరుగుతూ ఉంది. ఈరోజు సొసైటీలో జరుగుతున్నదే ఆ రోజు కూడా వాళ్ళు చెప్పారు. మరి అధికారం అనేది అన్నదమ్ములే కాదు, ఎవరినైనా విడదీస్తుంది. అందుకే ఇటు అటు లక్షలాది మంది జనంతో కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. అంటే ఇప్పుడు యుద్ధాలు జరిగే అవకాశం తక్కువ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏమిటంటే ఎన్నికల కురుక్షేత్రంగా దీన్ని చెప్పచ్చు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో అనేక మంది బంధువులు, రక్త సంబంధీకులు రకరకాలుగా ఒకరి పట్ల ఒకరు ప్రత్యర్థులుగా మారి తిరుగుబాట్లు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళకి రేపొద్దున జనం ఎటువైపు ఉంటారు, వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారా నమ్మరా, ఎటువైపు ఉంటారు, ఎవరి వైపు తీర్పిస్తారు? అంటే జనం కేవలం రక్త సంబంధీకులు ఆరోపణలు చేసినంత మాత్రాన వాటి ఆధారంగా ఎవరూ తీర్పు ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళ జనానికి తీర్పు ఇవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక కారణంగా అనిపిస్తే కూడా అనిపించవచ్చు. థ్యాంక్ యూ.